ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రామయ్య గారి కన్న కూతురు తులసమ్మే నీకు జన్మనిచ్చిన తల్లి, జన్మనిచ్చిన తల్లి, జన్మనిచ్చిన తల్లి, జన్మనిచ్చిన తల్లి. తల్లిని పెళ్లికి ముందే మోసం చేసి తల్లించేశాడు. తను చేసిన పాపం ఎక్కడ బయటపడుతుందన్న భయంతో నీ తల్లి ప్రాణాలు తీశాడు. కారణంగానే నిన్ను గుణశేఖర్ పెంచి పెద్ద చేశాడు. లీలాకృష్ణ లాంటి దుర్మార్గుడు, కసాయివాడు ఈ ప్రపంచంలో మరొకడు ఉండడు. వాడికి నువ్వు సొంత కూతురని తెలిసిన మరుక్షణం నీ తల్లిని చంపినట్టుగానే నిన్ను కూడా చంపేస్తాడు. ఆ భయంతోనే నీకీ నిజాలన్నీ చెప్తున్నాను. పారిపోమ్మా. ఆ దుష్టుడికి, దుర్మార్గుడికి కంటికి కనిపించినంత దూరంగా పారిపో. లేదంటే నీ తల్లికిలాగే నీ జీవితాన్ని కూడా అర్ధాంతరంగా ముగించేస్తాడు. అబద్ధం, ఇదంతా అబద్ధం. ఆడెవడో నా శత్రువై ఉంటాడు. అందుకే నా గురించి లేనిపోయిన అబద్ధాలు చెప్పి మీ అందరి ముందు నన్ను దోషిగా నిలబెట్టేసినాడు. అబద్ధం, అబద్ధం, అబద్ధం. ఇతనొచ్చాడేంటి? నాన్న, ఈ దుర్మార్గుడు చెప్పేదంతా పచ్చి అబద్ధం. ఈ లీలాకృష్ణ తులసమ్మను చంపాడు అనడానికి ప్రత్యక్ష సాక్షి నేనే. వీడే తులసమ్మను పొట్టను పెట్టుకున్నాడు. ఆ మహాతల్లి ప్రాణాలు వదులుతూ పసిబిడ్డగా ఉన్న మైథిలిని నా చేతుల్లో పెట్టి కన్ను మూసింది. ఇదిగో అమ్మ పాప. కన్న బిడ్డ అని కూడా కనికరం లేనివాడు. అలాంటి వాడికి దూరంగా నా బిడ్డ పెరగాలి. ఆ ఇంటికి దూరంగా ఈ ఇంటి బిడ్డగా పెంచండి. ఈ ఇంటి ఉప్పు తిన్న విశ్వాసంతో, రామయ్య గారి మీదున్న అభిమానంతో ఎన్నాళ్లుగా ఈ నిజాన్ని నా గుండెల్లోనే దాచుకున్నాను. కానీ ఇన్ని రోజుల తర్వాత వీడి పాపం పండింది. నిజమేంటో అందరి ముందు బయటపడింది. ఇక వీడిని క్షమించకండి. వీడిని కుక్కను కొట్టినట్టు కొట్టి ఇంటి నుంచి గెంటేయండి. కృష్ణ, మా అమ్మని మోసం చేసి తల్లిని చేసిందే కాకుండా నిన్ను ప్రాణంగా ప్రేమించినందుకు ఆవిడ ప్రాణాలు తీస్తావా? నన్ను తల్లి లేని బిడ్డని చేస్తావా? నా తల్లిని పొట్టను పెట్టుకుని నన్ను అనాథని చేస్తావా?
నీలాంటి నీచుణ్ణి ఏం చేసినా పాపం లేదు. అమ్మా ఎందుకురా మా అమ్మని చెప్పావు? ఎందుకురా నా తల్లిని నాకు దూరం చేశావు? చెప్పరా, చెప్పు చెప్పు చెప్పురా, చెప్పు 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 చెప్పరా, చెప్పు మైథిలి, అమ్మా ఆగమ్మా, నేను చెప్పేది విను, చెప్పు. చెప్పేది విను. ఆడు చెప్తుందంతా అబద్ధం అమ్మా, అబద్ధం. అబద్ధమా? అవును, అబద్ధం. నిన్ను అమ్మ మైథిలి, నువ్వు చేసిన దుర్మార్గం వల్ల నా తల్లి అర్ధాయుషుతో వెళ్ళిపోయింది. అందుకే తన ఆత్మకు శాంతి లేకుండా పోయింది. నీలాంటి నీచుణ్ణి నా చేతులతో చంపితే గాని మా అమ్మ ఆత్మ శాంతించదు. అమ్మ మైథిలి, వద్దమ్మా, ఉన్న మాట విను. నన్ను చంపుద్దమ్మా, నేను నీ కన్న తండ్రినమ్మా. హే ఛీ, ఎవర్రా నాకు తండ్రి? నువ్వు చెప్పుకోవచ్చేమో నేను నీ కూతుర్ని అని. నా ప్రాణం పోయినా నిన్ను నా తండ్రిగా అంగీకరించను. నీలాంటి దుర్మార్గుడికి చావే గతి. అమ్మ మైథిలి, అమ్మ మైథిలి, ఆగమ్మా. అమ్మ మైథిలి, వీడు దుర్మార్గుడైనా నా భర్తమ్మా. వీణ్ణి చంపి నా పసుపు కుంకల్ని దూరం చెయ్యొద్దమ్మా. అవును మైథిలి, నీ తల్లి తొందరపడి పెళ్లికి ముందే తల్లయింది. అందులో మా అన్నయ్య చేసిన తప్పే ఉంది. అత్తయ్య 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 అత్తయ్య. మీరు ఆడవాళ్లే కదా, సాటి ఆడవాళ్ల గురించి ఇలాగేనా మాట్లాడేది? అమ్మా, మావయ్య పరాయి ఆడవాళ్ళ విషయంలో ఎంత నీచంగా ప్రవర్తిస్తాడో మనందరికీ తెలుసు. అలాంటి వాణ్ణి సపోర్ట్ చేస్తే నేరాన్ని, నేరస్తుల్ని సపోర్ట్ చేసినట్టు అవుతుంది. ఇది మైథిలి సొంత విషయం. దయచేసి ఇందులో తలదూర్చకండి. ఒరే లీలాకృష్ణ, కట్టుకున్న భార్యకి ద్రోహం చేసింది కట్టుకున్న వాడైనా క్షమించకుండా బయటికి గెంటేసిన వ్యక్తిత్వం ఉన్నది. అలాంటిది నా కూతురికి ద్రోహం చేసిన నిన్ను ఎలా క్షమిస్తాననుకున్నావు? మైథిలి, ఆ గన్నీలా ఇవ్వు, వీడిని నేనే అంతం చేస్తాను. అమ్మా, అమ్మమ్మ గారు, వీడి చావు ఆ దేవుడు నా చేతుల్లో రాసిపెట్టినట్టున్నాడు. అందుకే ఇన్నాళ్టికి పాపం పండి నిజం నాకు తెలిసింది. రై లీలాకృష్ణ, ఈ రోజు నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. వద్దమ్మా మైథిలి, వీడు చావాల్సిందే. వద్దమ్మా. నువ్వు తప్పుకోమ్మా. అమ్మా మైథిలి, నా మాట అమ్మా, వినమ్మా. నువ్వు తప్పుకో. వద్దమ్మా. నేను చెప్పేది విను, తప్పుకో. ఆగమ్మా మైథిలి, ఆగమ్మా. తప్పుకోమ్మా. ఆగమ్మా. అమ్మా శుభప్రద, అమ్మా శుభప్రద, అమ్మా శుభప్రద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.